హలో అండి. అందరికీ నమస్కారం. నేను మీ సరోజినినండి. ఇలాగైతే నేను నిన్న పూజకి పూలు అన్నీ ఉపయోగించాను కదండీ! అమ్మవారిని కూర్చోబెట్టినప్పుడు చామంతి పూలు, తెల్ల చామంతులు, చామంతి పూలు ఎక్కువగా వాడానండి. గులాబీ పూలయితే వడిలిపోయాయి. అవన్నీ ఒక గిన్నెలో ఏసి కింద పెట్టేసానండి వాటర్‌లో పెట్టి. చాలా అందంగా కనపడుతదండి బౌల్. అందులో కాసినింకా గులాబీ పూలెయ్యాలండి. ఎయలేదు నేను. కానీ చాలా అందంగా ఉంది కదండీ! ఎందుకు పారేయటం అండి? కొంచెం తాజాగా ఉన్నప్పుడు ఉంచుకోవచ్చండి. చలికాలమే కదా! పాడవవు పువ్వులు. అలాగని చెప్పి నెక్స్ట్ డే మనం అక్కడ ఉంచకూడదండి. తీసేయాలి. పెట్టిన పువ్వులు తీసేసి క్లీన్ చేసేయాలి. ఎప్పుడు కూడా పూజా మందిరంలో పూజ చేసిన తర్వాత పువ్వులు ఉంచకూడదు. ఇప్పుడే నాకు ఇంతకు ముందు వీడియోలో కామెంట్ వచ్చిందండి. తను 7 వారాలు పూజ చేసుకుంటుందంట. నాలుగో వారం చేసి ఆ రోజే మధ్యాహ్నమే డేటొచ్చింది అని అడుగుతుందండి. అదేమన్నా తప్పా అక్క అని. అలా ఏమీ లేదమ్మా. మనం తిరుపతి వెళ్తాం. అక్కడ కూడా వచ్చేస్తది. మనకి ఎక్కడొచ్చే టైం మనకు తెలుస్తదా అమ్మ? మనం అనుకుంటాం ఒక టైము, ఇంకో టైంకొస్తుంది. అలాగని చెప్పి అది తప్పు పని ఏమీ కాదు. మీరు ఆ వారం వదిలేసి, ఇంకొక వారం మీరు పూజనైతే చేసుకోండి. మీ 7 వారాల వ్రతం ఇంకా బాగా జరుగుతుంది. ఎందుకంటే స్వామివారు మీతో పూజ చేయించుకున్నారు. చేయించుకున్న తర్వాత మీకు పీరియడ్స్ వచ్చాయి. అది అలా అనుకోని చక్కగా మీరు ఆనందపడండి. ఏమీ పర్వాలేదమ్మా అడిగినందుకు. ఈ కామెంట్‌కి నీకు రిప్లై వచ్చేసిందనుకుంటున్నాను. ఏమీ అనుకోవద్దమ్మా. నాకు తెలిసింది చెప్పాను. ఇలా నా దీపం చూడండి చక్కగా ఘననమైపోయింది. ఎంత బాగా వెలుగుతదండి. అంతే బాగా చక్కగా ఘననమైపోతదండి. అలా అయిపోతే చాలా మంచిదండి మన ఇంట్లో.